ఇప్పుడు పిల్లలు పాడవడానికి కారణం టీచర్స్, పేరెంట్స్. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అల్లాని ముద్దుగా పెంచడం పేరెంట్స్ తప్పు. టీచర్స్ తప్పేంటి? వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోవడం వాళ్ళు తప్పు. అయితే ఇక్కడ ఈ క్రమేపీలో ఏం జరుగుతుంది? తల్లి తండ్రి ఉద్యోగం చేయడం వల్ల ఈ పిల్లల్ని పట్టించుకోవటం లేదు. అది ఒకటి. 2, టీచర్స్ మధ్య ఈ పిల్లలు ఇక్కడ గారాబంగా ఉండి టీచర్స్ మీద ఫైర్ అవ్వడం, అది 2 తప్పు. అయితే ఈ పరిస్థితుల్లో ఈనాటి పౌరులు రేపటి పౌరులు కావడం అనేది చాలా పెద్ద విషయం అవ్వలేదు. అందుకనే ఒక టీచర్ ఏం చేశారంటే, టీచర్స్ అందరికీ బుద్ధి రావాలని టీచరు తను ఏమి చేయలేక పిల్లల్ని తందే తప్పని ఆ పిల్లల ముందు సాష్టాంగ నమస్కారం పెట్టి గుంజీలు తీసుకున్నాను. ఎందుకంటే అది చూసి పిల్లల్లో మార్పు రావాలి, మార్పు వస్తుంది అని ఆశతో. అలాగే పేరెంట్స్ అది చూసి, అదే ఒక టీచర్ ఇలా చేశారు అంటే అతను టీచర్కి అతని హెడ్ మాస్టర్ ఎలా చేస్తారు అంటే మా పిల్లల్లో ఎంత తప్పు ఉన్నా అనేది భావన వాళ్ళకి తల్లిదండ్రులు కావాలి, ఇటు టీచర్స్లో కావాలి. కొంతమంది సైకో టీచర్స్ ఉంటారు, సైకో పేరెంట్స్ ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టండి. ఎక్కడైనా ఎంత మీరు ఎంత జాబ్కి వెళ్ళినా మీరు మీ పిల్లలను మాత్రం మీరు ఇక్కడ అదుపులో పెట్టండి. వాళ్ళు చదువు చూపెట్టేట్లయితే కంపల్సరీగా ఈనాటి పౌరులు రేపటి భవిష్యత్తు, రేపటి స్వర్ణ భారత్లో నడిచే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. సో నేను ఈ విధంగా చెప్పాలనుకున్నాను. నేను చెప్పాను, పిల్లల్లో మార్పు మాత్రం ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళల్లో ఆ మార్పు రాకపోతే ఇంకా పిల్లలు ఇంకా రాడికల్స్ నక్సలైట్లే తప్ప వాళ్ళ జీవితంలో అనుకున్న గోల్ అప్పటికి సంపాదించలేదు. సో ప్రతి ఒక్కరు వీడియో చూసి మారుతారని ఒక అభిప్రాయంతో నేను ఈ యొక్క వీడియో తీశాను.